ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఇక పర్యటనలో భాగంగా 15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక ఉదయం 10:20 ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న మోదీకి గవర్నర్ తమిళసై అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 2 వేదికలు ఏర్పాటు చేయగా అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అలాగే సీఎం కేంద్ర మంత్రి పాల్గొంటారు. అనంతరం 2వ వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు అలాగే పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ఇక ఆదిలాబాద్లో మోదీ సుమారు 2 గంటల పాటు కూడా ఉండనున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12:10 హెలికాప్టర్లో బయలుదేరి నాందేడ్కు అక్కడికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం హైదరాబాద్కి చేరుకొని రాజ్భవన్లో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను జాతికి అంకితం చేయనున్నారు. ఇక అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకొని మొత్తం 2,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.